గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే నేను ధర్మవరం వెళ్తున్నానండి. అంటే కాకినాడ దగ్గర ధర్మవరం అండి. కాకినాడ నుంచి ధర్మవరం ట్రావెల్ చేస్తున్నాను అనమాట. ఈ రూట్ ఎలాగున్నది ఏంటి అన్నది మీకు అక్కడ వరకు వీడియో చేసి పెడతానండి. ఫ్రెండ్స్, ఇంకో విషయం అండి, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ధర్మవరం దేనికి ఫేమస్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే మీకు తెలియకపోతే నేను చెప్తానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియో ఏంటంటే కాకినాడ నుంచి ధర్మవరం వెళ్తున్నానని చెప్పాను కదండి. నేను తిమ్మాపురం నుంచి షూట్ చేస్తున్నానండి. అంటే అచ్చంపేట జంక్షన్ వరకు మన చాలా వీడియోల్లో చూపించాను కదా. ఇంకా అవన్నీ మళ్ళీ తీయడం ఎందుకనేసి మీకు బోరింగ్గా ఉంటుంది అనేసి తిమ్మాపురం నుంచి వీడియో షూట్ చేస్తున్నానండి. తర్వాత ఫ్రెండ్స్, నా వీడియోస్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయండి. అది ఎందుకంటే మీరు కూడా నాతోటి ట్రావెల్ చేసినట్టుగా మీరు అనుభూతి చెందాలనేసి నేను వీడియో లెంత్ ఎక్కువ పెడుతున్నానండి. అంటే చిన్న చిన్న క్లిప్పులు పెడితే ఏం బాగుంటుంది అనేసి వీడియో లెంత్ ఎక్కువ పెడుతున్నాను అనమాట. ఇది తిమ్మాపురం ఊరండి, కాకినాడ దాటిన వెంటనే ఉంటుంది అనమాట. ఈ రోడ్డు కూడా చిన్న ముక్క డబుల్ లైన్ అండి. ఇది కూడా 4 లైన్స్ అయిపోతే కాకినాడకి చాలా బాగుంటుందండి. అంటే బైపాస్ నుంచి కాకినాడ బైపాస్ నుంచి అచ్చంపేట జంక్షన్ వరకు ఈ చిన్న ముక్క 4 లైన్స్ అవ్వలేదండి. మిగతా రూట్ అంతా కత్తిపూడి నుంచి బైపాస్ వరకు 4 లైన్స్ అండి. ఫ్రెండ్స్, ఇది కాకినాడ బైపాస్ అండి. అంటే విశాఖపట్నం నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ డైవర్షన్ తీసుకుంటే కాకినాడ బైపాస్లోకి వెళ్తామండి. ఇక్కడ నుంచి మనకి కత్తిపూడి వరకు కూడా 4 లైన్స్ ఉంటుందండి రోడ్డు. ధర్మవరం వెళ్తున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్. ధర్మవరం ఏంటంటే కాకినాడ నుంచి కత్తిపూడి వెళ్ళి కత్తిపూడి నుంచి లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని మళ్ళీ ప్రత్తిపేట సైడ్ వెళ్తే కొంచెం దూరం వెళ్ళాక ధర్మవరం వస్తుందండి. కానీ నేను ఇప్పుడు ఏంటంటే పిఠాపురం నుంచి డైవర్షన్ తీసుకొని పిఠాపురం దగ్గర నుంచి రాపర్తి నుంచి వెళ్తానండి. ఈ రోడ్డు కూడా బాగానే ఉంటుందండి. కానీ మనం ఏంటంటే ఒక టోల్ ప్లాజా స్కిప్ చేయొచ్చండి. అంటే గొల్లప్రోలు టోల్ ప్లాజా ఉంది కదండి, అది స్కిప్ చేసుకుని వెళ్ళొచ్చు. మనకి టైం కూడా సేవ్ అవుతుందండి. ఫ్రెండ్స్, ధర్మవరం దేనికి ఫేమస్ తెలుసా అండి? ధర్మవరంలో చాలా నాన్ వెజ్ హోటల్స్ ఉంటాయండి. ధర్మవరం బిర్యానీ ఫేమస్ అనమాట. అంటే నేషనల్ హైవేలో ట్రావెల్ చేసే వాళ్ళు లంచ్ టైం అయితే ధర్మవరంలో ఆగి లంచ్ చేయొచ్చండి. లంచ్ అవనండి, డిన్నర్ అవనండి. ఇది పండూరు చెరువు ఏరియాకి వచ్చామండి. పండూరు చెరువుగట్టు అంటారు కదండి. పండూరు చెరువుగట్టు అంతా ఇప్పుడు వాకింగ్ ట్రాక్ డెవలప్ చేస్తున్నారండి. పండూరు చెరువుగట్టు మీద వాకింగ్ ట్రాక్ డెవలప్ చేస్తున్నారనమాట. అంటే ఈ జంక్షన్ నుంచి ఇక్కడ జంక్షన్ వస్తుందండి, వెంకటాపురం అంటారు. వెంకటాపురం జంక్షన్ నుంచి మనం రైట్ టర్న్ తీసుకుని వెళ్తే పండూరు వెళ్తామండి. పండూరు, గోర్స, మళ్ళీ అలాగా పిఠాపురం వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే పల్లెటూరుల నుంచి వెళ్తుంది పండూరు, గోర్స, పిఠాపురం, లేకపోతే అలాగా ఉప్పాడు కూడా వెళ్ళొచ్చండి పండూరు నుంచి. చూడండి, జంక్షన్ ఇదేనండి. ఈ ఎదర్ వస్తుంది కదా జంక్షన్. ఈ జంక్షన్లో రైట్ టర్న్ తీసుకుంటే వెళ్తాం అనమాట. ఆల్మోస్ట్ ఈ ఏరియాలన్నీ కొంతకాలం అయితే కాకినాడలో కలిసిపోతాయండి. ఆల్రెడీ అచ్చంపేట జంక్షన్, తిమ్మాపురం వరకు అంతా కాకినాడ కలిసిపోయింది.
ఈ ఏరియా కూడా కొంతకాలం అయితే కాకినాడలో కలుస్తుందండి. ఇప్పటికే ఇక్కడ లేఅవుట్స్ అవి అయినాయండి, బాగానే ఉన్నది. రియల్ ఎస్టేట్ అది కూడా ఈ ఏరియా బాగానే ఉంటుందండి. మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది అల్ట్రాటెక్ రెడీమేడ్ సిమెంట్, అది కాంక్రీట్ అనుకుంటా అండి, బ్యాచింగ్ ప్లేట్ అనుకుంటా, లేకపోతే సిమెంట్ ప్యాకేజింగ్ యూనిట్ అనుకుంటా, మరి తెలీదు. అల్ట్రాటెక్ బోర్డులు అయితే ఉన్నాయండి. మాకేంటంటే ఈ రూట్లో పవర్ వెంకటాపురం దాటాక పవర్ వస్తుందండి. పవర్ అనే విలేజ్ అండి. ఈ పవర్ చిత్రాడ కలిసే ఉంటాయండి. చూడండి, పవర్ విలేజ్ ఈ విధంగా ఉంది. ఇక్కడి నుంచి చిత్రాడ అండి, అంటే పవర్ చిత్రాడ ఇంచుమించు ఆనుకుని ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. ఇది చిత్రాడ ఊరండి. ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడ ఎస్బీ వెంచర్స్ అనేసి ఉంది కదా, దీని గేట్ ఎంత నీట్గా ఉందో చూడండి. ఎంట్రన్స్ చాలా బాగుంది కదండి. చిత్రాల్లో కూడా లేఅవుట్లు ఉన్నాయండి. ఫ్రెండ్స్, చిత్రాడు ఊరు ఈ విధంగా ఉందండి. ఇది చిత్రాడు మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ అంటే ఈ రోడ్లోంచి అన్ని వెహికల్స్ వెళ్తాయండి, హైవే వెళ్తుంది. ఇది నేషనల్ హైవే 216 అండి. ధర్మవరం అన్నది ఏంటంటే నేషనల్ హైవే 16లో ఉందండి. అంటే మనం కొంత దూరం నేషనల్ హైవే 216లో ట్రావెల్ చేసి తర్వాత నేషనల్ హైవే 16కి వెళ్తామండి. అంటే మధ్యలో కొంత రూరల్ రూట్లో ట్రావెల్ చేస్తామండి. చూడండి ఫ్రెండ్స్, చిత్రాడు ఊరు అండి ఇది. చిత్రాడు ఊరు నుంచి ఎవరన్నా చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పూర్వం ఏంటంటే చిత్రాడు ఊరంటే లారీలు ఎక్కువ ఉండేయండి. ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ సప్లై చేసి లారీలు ఎక్కువ ఉండేవి అన్నమాట. అంటే ఇసుకది సప్లై చేస్తారు కదండి, వాళ్ళు ఎక్కువ ఉండేవారండి చిత్రాడులోనే పూర్వం. పిఠాపురం దగ్గరికి వచ్చామండి. పిఠాపురం చేరే ముందు రైల్వే ఫ్లైఓవర్ ఉంటుంది కదండి, ఫ్లైఓవర్ కంటే ముందు జొన్నపొత్తులు దొరుకుతాయండి. రోడ్డు వారిని చూడండి ఫ్రెండ్స్, ఈ రోడ్డు వారిని అంతా జొన్నపొత్తులు ఉంటాయండి. ఇంచుమించుగా సంవత్సరం పొడుగునా జొన్నపొత్తులు అమ్ముతుంటారండి ఈ ఏరియాలోనే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జొన్నపొత్తుల దగ్గర ఆగానండి. హాయ్ అండి. చూడండి జొన్నపొత్తులు, ఈ ఏరియా అంతా జొన్నపొత్తులు అమ్ముతారండి. మొత్తం సంవత్సరం పొడుగునా జొన్నపొత్తులు దొరుకుతాయండి ఇక్కడ. అంటే పిఠాపురంలో పండుతాయండి, ఇక్కడ దగ్గరలో పండినవి టోటల్ ఈ లోపల ఉంటాయా? అంటే సంవత్సరం అంతా దొరుకుతాయి. అంటే హైబ్రిడ్ అండి ఇవన్నీ? స్వీట్ కార్న్ హైబ్రిడ్, ఇవన్నీ నాటుపొత్తులు. అంటే నాటుపొత్తులు సాధారణంగా దొరకవండి, తక్కువ వస్తాయి. స్వీట్ కార్న్ ఎప్పుడూ దొరుకుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ రూట్లో ఎవరైనా ట్రావెల్ చేస్తే ఇక్కడ జొన్నపొత్తులు తీసుకోవచ్చండి. ఇది రైల్వే ఫ్లైఓవర్ అండి. ఈ ఫ్లైఓవర్ ముందే జొన్నపొత్తులు అమ్ముతుంటారు అన్నమాట.
ఈ ఫ్లైఓవర్ దిగిన తర్వాత మనకి రైట్ సైడ్ ఏంటంటే పాదగయ ఉంటుందండి. పిఠాపురం పాదగయ క్షేత్రం ఉంటుంది అన్నమాట. పిఠాపురం చేరిపోయామండి. ఇది పిఠాపురం ఊరు అనమాట. అంటే మనం పిఠాపురం ఊర్లోకి వెళ్ళటం లేదండి, బైపాస్లోనే వెళ్ళిపోతాం అనమాట. మనకి రైట్ సైడ్లో ఏంటంటే కుక్కటేశ్వర స్వామి ఆలయం ఉంటుందండి, తర్వాత అమ్మవారి ఆలయం ఉంటుందండి. ఈ జంక్షన్లో రైట్ సైడ్ లోపలికి వెళ్తే పిఠాపురం ఊర్లోకి వెళ్తాం అనమాట. మనం స్ట్రైట్గా వెళ్తున్నామండి. స్ట్రైట్గా పిఠాపురం బైపాస్లో కొంత దూరం ట్రావెల్ చేసి గొల్లపూర్ టోల్ ప్లాజా వరకు వెళ్ళమండి. ఇంకా ముందే లెఫ్ట్ తిరిగి చందుర్తి మించి ధర్మవరం వెళ్దామండి. ఫ్రెండ్స్, మనకి లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఉంది కదండి, ఇదొక ఆశ్రమం అండి. అంటే మరి లోపల ఏం టెంపులో తెలీదు నాకు. ఈ ఆశ్రమానికి ఎక్కువ మరాఠీస్ ఎక్కువ వస్తారండి. బాంబే నుంచి, అది మహారాష్ట్ర నుంచి ఎక్కువ వస్తారనమాట భక్తులు. గోపాల్ బాబా ఆశ్రమం అంటారు. చూడండి, ఇదంతా మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా గోపాల్ బాబా ఆశ్రమం అండి. బాబా గారు ఎప్పుడో మహారాష్ట్రలో ఉండి వచ్చారటండి. ఎక్కువ మరాఠీస్ వస్తారండి ఈ ఆశ్రమానికి. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే గొల్లప్రోల్ టోల్ ప్లాజా వెళ్తాం కదండి, అక్కడి వరకు వెళ్ళకుండా ఈ కొంచెం ఎదర లెఫ్ట్ డైవర్షన్ తీసుకుని చందుర్తి మించి వెళ్దామండి. అంటే మనకి ఇలాగెళ్తే రూట్ బాగానే ఉంటుందండి, టైం సేవ్ అవుతుంది. తర్వాత ఏంటంటే కత్తిపూడి వరకు వెళ్ళక్కర్లేదండి. ఈ జంక్షన్లో లెఫ్ట్ డైవర్షన్ తీసుకుందామండి. చూడండి, ఇక్కడ బోర్డు ఉంది కదా, ధర్మవరం, రాపర్తి, తిమ్మాపురం, వెల్దుర్తి అండి. అంటే వెల్దుర్తి ఫస్ట్ వస్తుంది. వెల్దుర్తి, తిమ్మాపురం, రాపర్తి నుంచి వెళ్తాం అన్నమాట. ఈ రోడ్డు అయితే బాగానే ఉంటుందండి. ఇంతకుముందు నేను ఒకసారి ట్రావెల్ చేశాను. అంటే కొంత ఏరియా కొంచెం ఇరుగ్గా ఉంటుంది, కానీ బాగానే ఉంటుందండి. ఈ ఏరియా చూడండి ఫ్రెండ్స్, కోతలు అయిపోయినాయి, అయినా గడ్డి మొలిచి అంతా గ్రీన్గా కనిపిస్తున్నదండి ల్యాండ్ అంతానే. ఏదో వరి పొలాల్లో కనిపిస్తున్నది, కానీ కోతలు అయిపోయినాయండి. ఇదంతా ఏంటంటే వరి నారు కూడా ఉందండి. కొంత ఏరియాలో వరి నారు వేశారు, కొంత మాత్రం మామూలు గడ్డి అండి. ఫ్రెండ్స్ చూడండి, ఇవేంటో చెప్పండి. ఈ దారిలో కనిపించినాయండి, ఆగి తీస్తున్నాను. ఇంకా ఎదరు చాలా ఉన్నాయండి. ఇవన్నీ బాతులు అండి, నాటు బాతులు, మామూలుగా పెంపుడు బాతులు అన్నమాట. దారిలో బాతుల మందలు ఉన్నాయండి. రోడ్డుకి అటు ఇటు మందలు వేసారనమాట. ఇవన్నీ పెంపుడు బాతులు అండి, చాలా ఉన్నాయి ఈ ఏరియాలోనే. చూడండి, కెమెరాలో కనిపిస్తుందో లేదో, ఎదరు కూడా ఉన్నాయండి. అంటే ఇక్కడ మందలు కడతారనమాట బాతులు.
ఈ రూట్లో కొబ్బరి తోటలు కూడా ఉన్నాయండి. తర్వాత ఎక్కువ ఎదరికించి వెళ్ళాక పామాయిల్ తోటలు ఎక్కువ ఉంటాయండి. ఎదరు కనిపిస్తున్నది రాపర్తి విలేజ్ అనుకుంటా అండి. గ్రీనరీ ఇష్టపడే వాళ్ళు అయితే ఈ రూట్ ఎంజాయ్ చేయొచ్చండి. ఇది ఏంటంటే పొలాల మధ్యన చెట్ల మధ్యన ఉంటుంది కాబట్టి గ్రీనరీ తోటి ఉంటుందండి. అంటే మనం అలాగెళ్తే స్ట్రైట్గా వెళ్ళిపోతే కత్తిపూడి నుంచి వెళ్ళిందో అండి. NH 216లో ట్రావెల్ చేసి కత్తిపూడికి వెళ్ళి కత్తిపూడి నుంచి లెఫ్ట్ డైవర్షన్ తీసుకుని ధర్మవరం వెళ్ళవలసి వస్తుంది అనమాట. NH 16లోనే. అలా కాకుండా ఇలాగ రూరల్ పల్లెటూరుల నుంచి మనం డైవర్షన్ తీసుకున్నామండి. ఈ వైట్గా కనిపిస్తున్నది అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. వైట్ బిల్డింగ్ చూశారు కదా, టెంపుల్ అనమాట. అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. రాపర్తి విలేజ్ చేరిపోయామండి. ఫ్రెండ్స్, పల్లెటూరుల్లో డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అంటే రోడ్డు మీద బస్సులు అవి తిరుగుతుంటే తర్వాత చిన్నపిల్లలు వచ్చేస్తుంటారండి రోడ్డు మీదకి చూసుకోకుండా. అందుకని మనమే కేర్ఫుల్గా ఉండాలండి. డ్రైవ్ చేసే వాళ్ళే కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలన్నమాట. ఈ రూట్లో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ధర్మవరం నుంచి ఇటుపక్క రావడానికి ఇది ఒక షార్ట్ కట్ అండి. పిఠాపురం వెళ్ళడానికి. పిఠాపురం నుంచి అంటే రాజమండ్రి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఈ రూట్ ప్రిఫర్ చేస్తారండి. అంటే షార్ట్ కట్ కదండి, హైవే ఎక్కడానికి, NH 16 ఎక్కడానికి ఇది ఒక షార్ట్ కట్ లాగా అనమాట. తర్వాత ఒక టోల్ గేట్ కూడా ఎస్కేప్ చేయొచ్చు కదండి. అందువల్ల పిఠాపురం నుంచి రాజమండ్రి వైపు వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఈ రూట్ ప్రిఫర్ చేస్తారండి. రాపర్తి అనే విలేజ్ ఈ విధంగా ఉందండి. అంటే ఈ రూట్లో కొంచెం పెద్ద విలేజ్ అండి రాపర్తి. చెప్పాను కదండి, ఈ రూట్లో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి. చూశారు కదా. అంటే ఈ చిన్న మొక్క ఒకటి కొంచెం సన్నంగా ఉంటుందండి రూట్. మిగతా రూట్ అంతా బాగానే ఉంటుంది. అంటే ఈ చెరువు గట్టు ఉంది కదండి, చెరువు దగ్గర కొంచెం సన్నంగా ఉంటుంది అన్నమాట. రాపర్తి చెరువు అండి ఇది. ఇది పీరాయవరం అనే విలేజ్ అండి. ఇక్కడ ఈ ఊర్లోనే కొంచెం దాటాక అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుందండి. అక్కడ రైట్ డైవర్షన్ తీసుకోవాలండి మనం. ఈ ఊర్లో కూడా ట్రాఫిక్ జామ్లా ఉందండి. జామ్ కాదండి, జస్ట్ కొంచెం ఆగిందనమాట. సింగిల్ లైన్ కదండి, కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఎవరన్నా రోడ్డు క్రాస్ చేస్తుంటే మనం ఆగి వాళ్ళని వెళ్ళనివ్వడమే మంచిదండి. ఎప్పుడు వాక్ చేసి రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. పీరాయవరం అనే విలేజ్ ఈ విధంగా ఉందండి. పీరాయవరం రోడ్ సైడ్ మరి
మైల్ స్టోన్ మీద పి తిమ్మాపురం 1 కిలోమీటర్ అని ఉంది. మరి అంటే రెండు కలిసి ఉంటాయో అంటే నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఊరి పేరు పి రాయవరమ, పి తిమ్మాపురమా? ఓకే అంటే ఇది పి రాయవరం అయి ఉంటుందండి. కొంచెం మధ్యలో ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు దాటిన తర్వాత పి తిమ్మాపురం అనుకుంటా అండి. చూడండి ఎదర టెంపుల్ ఉంది కదండి, ఆ టెంపుల్ ఆనుకుని చెరువు ఉంటుంది అనమాట. సీతారాముల ఆలయం అండి ఇది. ఈ టెంపుల్కి ఆనుకొని ఒక చెరువు ఉంటుందండి. ఆ చెరువు దాటిన తర్వాత పి తిమ్మాపురం అనుకుంటా అండి. చెరువు అని చెప్పాను కదండి, ఇదేనండి. అంటే చెరువు గట్టు మీద మనం వెళ్తున్నాం అనమాట. ఈ చెరువు దాటిన తర్వాత పి తిమ్మాపురం అయి ఉంటుందండి. నేను ఏమన్నా తప్పు చెప్తే మీకు ఎవరికైనా తెలిస్తే కరెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్స్ రూపంలో కరెక్ట్ చేయండి. ఓవరాల్గా ఏంటంటే ఈ రూట్ బాగానే ఉంటుందండి. మీకు ఎవరికైనా ఈ రూట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రావెల్ చేసి చూడొచ్చు. అంటే పల్లెటూరులు చూద్దాం, తర్వాత గ్రీనరీలో ట్రావెల్ చేద్దాం అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రూట్లో ట్రావెల్ చేయొచ్చండి. పి తిమ్మాపురం అని చెప్పాను కదండి, ఆ విలేజ్ అండి ఇది. ఈ రూట్లో ఏంటంటే కొంత ఏరియా సన్నంగా ఉంటాయండి రోడ్లు. కొంచెం ఎదర్ వెహికల్స్ వస్తే మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. చూడండి ఇలా కార్లు అవి వచ్చినప్పుడు మనం ఆగిపోవాల్సి వస్తుంది అన్నమాట. చూడండి పల్లెటూరులో ఇలా ఉంటుందండి. ఎక్కడైనా షాపుల దగ్గర అక్కడ ఇలా బెంచ్లు ఉంటాయి, కూర్చుని అందరూ మాటలు కబుర్లు చెప్పుకుంటుంటారండి. వాళ్ళ జీవితం ఏంటంటే జీవన విధానం ప్రశాంతంగా ఉంటుందండి. ఈ ఊరి పేరు పి తిమ్మాపురం అండి. రోడ్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, మందార పువ్వులు ఎన్ని ఉన్నాయో. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ దగ్గర రైట్ టర్న్ తీసుకోవాలని చెప్పాను కదండి, అది ఇదే ఏరియా అండి. ఇక్కడ ఏంటంటే రైట్ టర్న్ తీసుకోకుండా తిన్నగా వెళ్తే ప్రతిపాటి సైడ్ వెళ్తామండి. ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటే ధర్మవరం వెళ్తాం అన్నమాట. మనకి ఈ రూట్లో ఇంకా మధ్యలో ఒక ఊరు వస్తుందండి. ధర్మవరం కంటే ముందు వెల్దుర్తి అనే ఊరు వస్తుంది. వెల్దుర్తి దాటాక మనం నేషనల్ హైవే 16లోకి వెళ్తామండి. 16లోకి వెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకోగానే ధర్మవరం విలేజ్ ఉంటుందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రూట్ బాగుంది. రోడ్డు కూడా వెడల్పుగా ఉందండి. అంటే పి తిమ్మాపురం చెరువు దాటాక మనకి రోడ్డు కూడా వెడల్పుగా ఉంది. తర్వాత రోడ్డు కట్టి ఇటు చెట్లు అవి ఉన్నాయండి. బాగున్నది ఈ ఏరియా. వెదర్ చూస్తే మబ్బేస్తుందండి, వర్షం పడేలాగా ఉంది. రైనీ సీజన్ వచ్చిందండి ఫ్రెండ్స్. రైనీ సీజన్లో మనకి రెయిన్ సూట్స్ ఎక్కువ ఉపయోగపడతాయి కదండి. ఆన్లైన్లో చెక్ చేస్తాను, ఏమన్నా మంచి రెయిన్ సూట్స్ ఉంటే ట్యాగ్ చేస్తానండి, ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా పామాయిల్ తోట అండి.
చెప్పాను కదండి, ఈ ఏరియాలో ఇంకా ఎదరికెళ్ళి కొద్ది పామాయిల్ తోటలు ఎక్కువ ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఏరియాలో పామాయిల్ తోటలు ఎక్కువ ఉంటాయని చెప్పాను కదండి. ఈ పామాయిల్ గెల్లండి, పామాయిల్ గెల్లు ఇవి ఇక్కడ నుంచి ఆయిల్ కంపెనీలకు వెళ్ళిపోతాయండి. ఈయన కోసి తెచ్చారండి. హాయ్ అండి. అంటే రోజు కోస్తారండి లేకపోతే వారానికి ఏమన్నా కోస్తుంటారా? వారానికి ఒకసారి కోస్తారు. అంటే తోట అంతా ఒకేసారి కోస్తారా? వారం వారం అండి, ప్రతి తోట కూడా వారం వారం తోటలన్నీ అండి. వారం వారం ఒక్కో రైతు అండి ఒక వారం, అలాగే ఒక వారానికి అంటే రైతులన్నీ వెళ్తాయండి. వారంకి ఇంత ఏరియా అని కోస్తుంటారు. ఏరియా అంతా అండి వారానికి అండి. అలాగే ఎన్ని నెలలు కాపు వస్తుందండి? పాప అండి సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటుంది? సంవత్సరంలో 12 నెలలు కాస్తుందండి. 12 నెలలు కాపు వస్తుంది. నెలలు కూడా మిక్స్ కాపే కొబ్బరి తోటలాగా. కొబ్బరి తోటలోకి వస్తుంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. కాపీ అండి. చూడండి ఫ్రెండ్స్, చూశారు కదా, ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా బాగుందండి. చూశారు కదా ఫ్రెండ్స్, పామాయిల్ తోటల్లోనే వారంకి ఇంత ఏరియా అని చెప్పి కోస్తారండి. కోసి ఆయిల్ కంపెనీలకి పంపిస్తారనమాట. వాళ్ళు వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తుంటారండి. అంటే పామాయిల్ తోటలు ఉన్న వాళ్ళకి ఇయర్ అంతా ఆదాయం ఉంటుందండి. అంటే అది తోటను బట్టి, ఏరియాని బట్టి కూడా ఉంటుందండి. రైతు కృషిని బట్టి కూడా ఉంటుంది అన్నమాట. తోట మెయింటెనెన్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ అవుతాయండి. వెల్దుర్తి ఊరికి రీచ్ అయ్యామండి. వెల్దుర్తి తర్వాత మళ్ళీ మనం నేషనల్ హైవే 16లోకి వెళ్తామండి. చూడండి, ఈ వెహికల్కి ట్యూబ్లు ఇన్ని కట్టారు, మరి దేనికి ఉపయోగిస్తారండి వాళ్ళు? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వెల్దుర్తి ఊరు ఈ విధంగా ఉందండి. ఈ ఏరియాలో ఏంటంటే ఈ ఊర్లో మాత్రం రోడ్డు వెడల్పుగా ఉందండి వెల్దుర్తిలోని. మిగతా ఊర్లో కొంచెం ఇరుగ్గా ఉన్నట్టు ఉన్నాయి, కానీ ఈ ఊర్లో బాగానే ఉందండి. వెల్దుర్తి ఊరు నుంచి ఎవరన్నా మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ రోడ్ సైడ్ కొబ్బరి తోట ఉందండి. పామాయిల్ కూడా కొబ్బరి తోటలాగా, కొబ్బరికాయల్లాగే సంవత్సరం అంతా దిగుబడి ఉంటుందటండి. ఇంతవరకు నాకు ఆ విషయం తెలీదు, ఫస్ట్ టైం విన్నానండి అది. అదే ఇప్పుడు ఆయన వీడియోలో చెప్పారు కదండి, సంవత్సరం అంతా దిగుబడి ఉంటుందటండి. కొబ్బరికాయలు కూడా అలాగే ఉంటాయి కదా. ఇక్కడ స్ట్రైట్కి వెళ్తే సింహాద్రిపురం వెళ్ళిపోతామండి. స్లైట్గా రైట్ డైవర్షన్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ అండి. ఇలాగ స్లైట్గా రైట్ డైవర్షన్, తర్వాత లెఫ్ట్ అన్నమాట. ఈ ఏరియాలో ఎక్కువ ఫామ్ హౌస్లు ఉంటాయండి. అంటే సిటీలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఫామ్ హౌస్లు కట్టుకున్నట్టున్నారు. అంటే నేను చూడలేదండి, నేను విన్నది ఈ విషయం, అందుకే కన్ఫర్మ్గా చెప్పట్లేదు మీకు. ఈ ఏరియాలో ఏంటంటే ఎక్కువ ఫామ్ హౌస్లు అవి కట్టుకుని ఉంటారనేసి విన్నానండి. అంటే ఇక్కడికి NH16 దగ్గర కదండి, ట్రాన్స్పోర్ట్కి అది వీలుగా ఉంటుంది, వెళ్ళి రావడానికి వీలుగా ఉంటుంది కదా. రోడ్డు కూడా ఇక్కడ చాలా బాగుందండి. ఇంకా ఆల్మోస్ట్ ధర్మవరం దగ్గరికి వచ్చాంలేండి. కొద్దిగా ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే మనం NH16లోకి వెళ్ళిపోతామండి. NH16 అంటే తెలుసు కదండి, నేషనల్ హైవే 16, కలకటా చెన్నై హైవే అండి.
ఇక్కడ అన్ని రకాల తోటలు ఉన్నాయండి. చూడండి, రైట్ సైడ్ ఉన్నది టేక్ చెట్లు అండి. అలాగే లెఫ్ట్ సైడ్ ఏంటంటే పామాయిల్ చెట్లు ఉన్నాయండి. మనకి ఏంటంటే పి తిమ్మాపురం దాటాక అయితే రూట్ చాలా బాగుందండి. రోడ్డు కట్టి ఇటు అన్ని తోటలు ఉన్నాయి. తోటల మధ్యలోంచి మనం ట్రావెల్ చేస్తున్నాం అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ సైడ్ మరి ఏమన్నా రీసార్ట్ లేకపోతే గెస్ట్ హౌస్ తెలీదు, ఏదో ఫామ్ హౌస్ లాగా ఉందండి. బోర్డు ఏమీ లేదండి, అంటే ఎవరిదో ఫామ్ హౌస్ అయి ఉంటుందండి. చాలా కలర్ఫుల్గా ఉందండి, చాలా బాగుంది. ఏదో ఫారెస్ట్లో ట్రావెల్ చేస్తున్న ఇది వస్తుందండి, వైబ్ వస్తుంది. చూడండి రూట్ ఎంత బాగుందో. నాకైతే మళ్ళీ మారేడుమిల్లి ఏరియా గుర్తొచ్చిందండి ఈ రూట్లో ట్రావెల్ చేస్తుంటేనే. రూట్ ఎలాగనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేషనల్ హైవే 16 దగ్గరికి వచ్చామండి. ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటే కత్తిపూడి వెళ్తామండి. లెఫ్ట్ టర్న్ తీసుకుంటే జగ్గంపేట, రాజమండ్రి వెళ్ళొచ్చు. మనం ధర్మవరం వెళ్ళాలి కదండి, మనం కూడా లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. ఇది నేషనల్ హైవే 16 అండి. చెన్నై కలకటా హైవే అన్నమాట. అంటే కాకినాడ నుంచి మనం ధర్మవరం వెళ్ళాలంటే కత్తిపూడి నుంచి రావచ్చండి, ఇలా షార్ట్కట్లో కూడా రావచ్చండి. ఈ రూట్ ఎలాగ అనిపించిందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ధర్మవరం ఊరిదే అండి, అంటే మనం యాక్చువల్గా హైవేలో ఉన్నాం అనమాట. హైవేలో కూడా చాలా రెస్టారెంట్స్ ఉంటాయండి, నాన్ వెజ్ రెస్టారెంట్స్ ఉంటాయని చెప్పాను కదండి. ధర్మవరం ఫేమస్ అండి బిర్యానీకి, ధర్మవరం బిర్యానీకి. అంటే ఒక్కొక్క ఊర్లోనే ఒక్కొక్క ఫ్లేవర్ తోటి తయారు చేస్తారు కదండి, అలాగే ధర్మవరం కూడా ఫేమస్ అనమాట. ఇక్కడ ఏంటంటే హైవేలో ఉన్న రెస్టారెంట్స్ కంటే ఊర్లో ఉన్న రెస్టారెంట్స్ టేస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్తారండి. అందుకని మనం ఊర్లోకి వెళ్ళి ఒకసారి రెస్టారెంట్స్ మీకు చూపిస్తానండి. అంటే రెస్టారెంట్స్ లోపలికి వెళ్ళండి, జస్ట్ ఊర్లోకి వెళ్ళి ఎక్కడ ఉన్నాయో అన్నది చూద్దామండి. ఈ జంక్షన్లో ఏంటంటే రైట్ టర్న్ తీసుకుంటే ధర్మవరం ఊర్లోకి వెళ్తామండి. చూడండి, ఇక్కడ అన్నీ బిర్యానీ సెంటర్స్ ఉంటాయండి. దమ్ బిర్యానీ సెంటర్, క్షత్రియ దమ్ బిర్యానీ సెంటరు, విశాల్ రాజుగారి హోటల్, విశాల్ ఫ్యామిలీ రెస్టారెంట్, ఇవన్నీ బిర్యానీ సెంటర్స్ అండి. చూసారు కదండి ఎన్ని ఉన్నాయో. క్షత్రియ దమ్ బిర్యానీ అండి.
ఫ్రెండ్స్ చూశారు కదండి, ఈ ఊర్లో ఈ లోపలికి వచ్చాక ఎక్కడ చూసినా మనకి ఇలా బిర్యానీ సెంటర్లు ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ చిట్టి ముత్యాల రైస్ తోటి చేస్తారండి బిర్యానీ. చిట్టి ముత్యాల బిర్యానీ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్తగా హైప్ అనేసి ఆప్షన్ వచ్చిందండి, వీడియో హైప్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.